హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1543కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి నథింగ్ మరో ఒక టీజ్ అయితే చేయడం మొదలుపెట్టింది అనమాట. దీని ప్రకారం చూస్తే వీళ్ళు నథింగ్ ఫోన్ 3 మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. వీళ్ళు ఇక్కడ 3, 2, 1 అని చెప్పి టీజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసామనుకోండి, మొబైల్ ఫోన్ ఏం చూపించట్లేదు అనుకోండి, మేబీ నేను అనుకోండి ఇది బ్యాక్ ప్యానల్ అయి ఉండొచ్చు. అక్కడ ఒక స్క్రూని అయితే చూపిస్తున్నారు. బ్యాక్ ప్యాన్లో రిమూవబుల్ అనుకుంటా, అంటే మనకు కావాల్సిన కలర్ని మనం అటాచ్ చేసుకునే టైప్ వీళ్ళు ఏమైనా తీసుకొస్తున్నారా అని చెప్పి డౌట్ అయితే వస్తుంది. లేదంటే మరి ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, అంటే ఏ స్పీకర్ బాక్సో ఏదో తీసుకురావచ్చు. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి 3, 2, 1 అన్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు నథింగ్ ఫోన్ 1 తెచ్చారు, 2 తీసుకొచ్చారు, ఇప్పుడు 3 అయితే తీసుకురాబోతున్నారని చెప్పి ఒక డౌట్ అయితే కొడుతుంది. సో చూద్దాం మరి ఏం తీసుకొస్తారో, ఎప్పుడు తీసుకొస్తారో. వీళ్ళు కరెక్ట్గా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మనకి జూలై నెలలోనే నథింగ్ ఫోన్ 2 అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 అయితే ఖచ్చితంగా జూలై నెలలో తీసుకురావాలి. మేబీ దాని మీదే వర్క్ చేయొచ్చు. ఈ ఫోన్లో మనకు వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుందంట. సో చూద్దాం మరి ఏ తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Pad 2 సో ఇప్పుడు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. సో దీని ప్రకారం ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా సో న్యూస్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా OnePlus Pad ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. సో అది మనకి ఫిబ్రవరి నెలలో లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు మరి 1 ఇయర్ దాటేసింది, ఇంకా OnePlus Pad 2 అయితే తీసుకురాలేదు. సో దీని మీద అయితే వర్క్ చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఇందులో మనకి 8GB ర్యామ్ అయితే ఉండబోతుంది. Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. 12.1 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో 13 మెగాపిక్సెల్ రేర్ సైడ్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, UFS 4.0తో వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా ఇదే ట్యాబ్లెట్ని వీళ్ళు మళ్ళీ ఒప్పో ప్యాడ్ 3 కింద అయితే తీసుకొస్తున్నారు. అంటే ఫస్ట్ ఒప్పోలో తెచ్చేస్తారు, ఆ తర్వాత OnePlusలోకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తారు. రెండు ఒకటే ట్యాబ్లెట్లు. ఇంతకుముందు కూడా వీళ్ళు ఇలాంటి ఘనకార్యాలు చేశారు, మనకు తెలిసిందే కదా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ GT 7 Pro. యాక్చువల్గా ఈ మొబైల్ మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి రియల్మీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆల్రెడీ ఇంతకుముందు ట్విట్టర్లో కూడా ఒక సమాధానం ఇస్తూ చెప్పాడు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే చాలా పెద్ద మార్పు అయితే ఈ మొబైల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. అందులో మెయిన్లీ చూసుకుంటే ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండబోతుందంట. ఈ అల్ట్రాసోనిక్ అనేది చాలా రేర్ అనమాట బ్రాండ్లు వాడేది. మెయిన్లీ చూసుకుంటే ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనకి శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనం ఈ అల్ట్రాసోనిక్ అయితే చూస్తాం. మామూలుగా మనం ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ చూస్తుంటాం కదా. ఈ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది లైట్ ఆధారంగా మన సెన్సార్ నుంచి మన ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేసి సో దాంతోనే మనకి అన్లాక్ చేస్తుంది. బట్ ఈ అల్ట్రాసోనిక్ అనేది ఆడియో వేవ్స్ ఉంటాయి చూసారా, అటువంటి ఫార్మాట్లో అయితే వర్క్ చేస్తాయి. 3D ప్రింట్ లాగా తీసుకుంటుంది అనమాట. సో ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పేది. సో మొత్తానికైతే ఈ ఫింగర్ ప్రింట్ అయితే మనకి రియల్మీ GT 7 Proలో అయితే యూజ్ చేయబోతున్నారు. మరొకటి వచ్చేసరికి పెరిస్కోప్ సెన్సార్ అయితే ఇందులో, అంటే పెరిస్కోప్ కెమెరా అయితే ఉండబోతుందంట. ఆల్రెడీ ఈ పెరిస్కోప్ కెమెరా అనేది మనకి 12 Pro Plusలో ఆల్రెడీ చూసాము. సో మళ్ళీ ఇందులోకి అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక అలాగే రియల్మీ GT 6 మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతుందని ఆల్రెడీ మొన్న నేను టెక్ న్యూస్లో చెప్పాను. ఆల్రెడీ లాంచ్ చేసిన రియల్మీ GT 60 ఉంది కదా, అదే మొబైల్ సేమ్ డిజైన్ కూడా అలాగే ఉంటుంది. జస్ట్ మీకు ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు ఇది మనకి గ్లోబల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. జూన్ 20వ తారీఖున ఈ మొబైల్ని అయితే గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ ఈ మొబైల్ని టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. రియల్మీ GT Neo 6 అనే పేరు మీద లాంచ్ చేశారు. సో దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేసరికి రియల్మీ GT 6 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. మేబీ ఇది కూడా 30,000 అలా పెట్టవచ్చు, అన్ని ఆఫర్లు కలిపి 30 లేకపోతే 27 అలాగా పెట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ 14CV మన ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతున్న సంగతి ఆల్రెడీ మనకి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అంటూ ఒక ప్రైస్ అయితే బయటకు వచ్చింది. 45,000 రూపాయలు అయితే ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టబోతున్నారంట. 3,000 రూపాయల వరకు మనకి ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ ప్రైస్ ఇది నేను ఇప్పుడు చెప్పేది. ఇక అలాగే మనకి జూన్ 20వ తారీఖున దీన్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇంకో 3,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇవి మనకి ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అండ్ ఆఫర్స్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో F27 Pro Plus. సో ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అలాగే గీక్ బెంచ్లో కూడా స్పాట్ అయింది. ఇది కాకుండా కెమెరా FE5 ఈ యాప్లో కూడా అయితే ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. త్వరలో అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 13వ తారీఖున అయితే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇది మన మొట్టమొదటి మొబైల్ కాబోతుంది అనమాట. ఇండియాలో మొట్టమొదటి మొబైల్ ఏంటి, IP69 రేటింగ్తో వచ్చేది. ఇప్పుడు వరకు మనం IP68 అనేది చూసాము, అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. బట్ ఇది వచ్చేసరికి మనకి IP69తో రాబోతుంది సపోర్టు.
యాక్చువల్గా ఇది మొదటి మొబైల్ అయితే ఏం కాదు, కాకపోతే మన ఇండియాలోకి మొదటి మొబైల్ అనమాట. 69 రేటింగ్తో వచ్చేది. అదర్ కంట్రీలో కొన్ని బ్రాండ్లు ఈ IP69ని వాడిని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్, ఈ మొబైల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. జూన్ 13వ తారీఖున ఈ మొబైల్ని అయితే హానర్ చైనాలో లాంచ్ అయిపోతుంది. ఇది మనకి 12GB 1TB వేరియంట్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. పింక్, వైట్ అండ్ బ్లాక్ ఈ కలర్స్లో అయితే ఈ మొబైల్ ఉండబోతుంది. యాక్చువల్గా హానర్ నుంచి రాబోయే ఫస్ట్ ఫ్లిప్ మొబైల్ అనుకుంటే ఇది. మామూలుగా వీళ్ళు ఫోల్డ్ మొబైల్ తెచ్చారు కానీ ఫ్లిప్ మొబైల్ ఇదే ఫస్ట్ అనిపిస్తుంది. ఫోల్డింగ్ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారన్నట్టుగా ఇంతకుముందు హానర్ మనకి కొద్దిగా హింట్ కూడా ఇచ్చింది. ఇది కాకుండా హానర్ మనకి 200 సిరీస్ మొబైల్స్ని కూడా మన ఇండియాలో అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. ఇది కూడా కన్ఫర్మ్ అయితే అయింది. ఇంకోటి ఇప్పుడు ఈ ఫ్లిప్ మొబైల్, సో ఈ ఫ్లిప్ మొబైల్ కూడా ఖచ్చితంగా మన ఇండియాలో తీసుకొస్తారు. బట్ ఎప్పుడు తీసుకొస్తారనేది అయితే చూడాలి. మేబీ జూలై నెలలో ఏమైనా అనౌన్స్ చేస్తారేమో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ 13 Pro, సో ఈ మొబైల్ సంబంధించిన స్టోరేజ్ వేరియంట్స్ అలాగే కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి. అది కూడా మన ఇండియాకి సంబంధించిన లిస్ట్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు గమనించారంటే క్లియర్గా ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. మన ఇండియాలో 128GB నుంచి 512GB స్టోరేజ్ వరకు ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మానెట్ గోల్డ్, పర్పుల్ అలాగే స్కై గ్రీన్ ఈ 3 కలర్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నట్టుగా స్పష్టమైంది ఇక్కడ. సో దీని ప్రకారం లిస్ట్ ప్రకారం చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 12 Proలో వీళ్ళు స్నాప్డ్రాగన్ 6th Generation 1 ప్రాసెసర్ వాడారు. అది చాలా పెద్ద దెబ్బ అయింది నిజం చెప్పాలంటే సేల్స్కి. సో ఈసారి కొంచెం బెటర్ ప్రాసెసర్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మిగిలిన విభాగాల్లో బాగానే మంచిగానే తీసుకొస్తున్నారు ఈ మధ్య. అది కూడా వీళ్ళు కొంచెం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్రూ కాలర్ నుంచి, యాక్చువల్గా ట్రూ కాలర్ రీసెంట్ డేస్లో వాళ్ళ కాలర్లో కొన్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేసింది. అంటే కాల్ రికార్డింగ్ లాంటివి కానీ, ఐఫోన్కి కాలర్ ఐడెంటిఫై కానీ ఇలాంటివి అయితే యాడ్ చేసుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తుంది. ఇదే ఏ కాల్ స్కానింగ్ అంట. ఈ ఫీచర్ని అయితే అనౌన్స్ చేసింది. యాక్చువల్గా ఏంటి ఈ ఫీచర్ అంటే, ఇప్పుడు మనకి ఎవరైనా కాల్ చేశారు అనుకోండి, సో ఆ కాళ్ళు అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు, ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు అవతల వ్యక్తి మాట్లాడే ఏవైతే ఉంటాయో ఆ ప్యాటర్న్, వాయిస్ ప్యాటర్న్ ఉంటుంది చూసారా, ఇది మనకి స్కాన్ చేసి పెట్టుకుంటుంది అనమాట. అవతల వాళ్ళు స్పామ్ కాల్స్ చేస్తున్నారు అనుకోండి, మనం రిపోర్ట్ చేయకుండానే ఆటోమేటిక్గా అవి స్పామ్ కాల్స్లోకి ఆ వాయిస్ని బట్టి సో ఇది తీసుకెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఇది అవతల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ని రికగ్నైజ్ చేయగలదు అన్నట్టుగా వీళ్ళు ఈ ఫీచర్ తెచ్చారు. బట్ వచ్చేసరికి ఈ ఫీచర్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ చూసుకుంటే ఈ ప్యాటర్న్, వాయిస్ ప్యాటర్న్ ఏదైనా కనిపెట్టింది అనుకోండి ఇలాగ ఏఐ, సో ఆ ప్యాటర్న్ని ఇది ఎంతసేపు మళ్ళీ తయారు చేయడం, సో అంటే ఒక ప్రముఖుల వాయిస్ని కనుక ఆ ప్యాటర్న్ని కనిపెట్టిన తర్వాత ఈ డేటా ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో సో వాళ్ళు మిస్యూజ్ చేసుకొని సో అదే వాయిస్ ప్యాటర్న్ని యూజ్ చేసి అవతల వాళ్ళతో కాల్స్లో మాట్లాడి వాళ్ళని స్పామ్ చేయడానికో లేకపోతే వాళ్ళని తప్పుదో పట్టించడానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. మెయిన్లీ చూసుకుంటే ఇలాగా వాయిస్ ప్యాటర్న్ని స్కాన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాను కూడా స్టోర్ చేసుకుంటారు వీళ్ళు. అంటే శాంపిల్ డేటాని స్టోర్ చేసుకోవాలి కదా. ఇది కూడా డేంజర్ అని చెప్పొచ్చు. అంటే నార్మల్ పర్సన్స్ దగ్గర ఈ డేటా సేకరిస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ప్రముఖుల దగ్గర విఐపీస్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ వాయిస్ ప్యాటర్న్ డేటాని కనుక స్టోర్ చేస్తే మరి అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. మరి దీనికి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో డేటా లీకేజ్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇంకా ఫైనల్ చూస్తే మనకి నూ రిపబ్లిక్, ఇది మన ఇండియాకి సంబంధించిన ఒక బ్రాండ్ అనమాట. వీళ్ళు ఒక కొత్త రకం ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, సైబర్ స్పిన్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఇదివరకు మనకి ఫిజెట్ స్పిన్నర్స్ ఉండేవి చూసారా, సో అటువంటి డిజైన్లో వీళ్ళు ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చారు. అంటే మీరు ఇయర్ ఫోన్స్ వాడుకోవచ్చు, బోర్ కొట్టినప్పుడు దీన్ని ఫిజెట్ స్పిన్నర్ లాగా స్పిన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అండర్ 30,000లో దీన్ని అయితే తీసుకురాబోతున్నారంట. అంటే ఇలాగ కొత్త డిజైన్లో తీసుకొస్తే జనాలు అట్రాక్ట్ అవుతారా, లేకపోతే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్, సో అది బెటర్గా ఉంటే జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారనేది చూడాలి. మెయిన్లీ చూసుకుంటే రెండు కలిపి వస్తే మాత్రం జనాలు తొందరగా అట్రాక్ట్ అవుతారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించి టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.